వందే మాతరం. భారతదేశంలో జనాభా బగ్గ పెరిగిపోతున్నది. అందుకని యోగి ఆదిత్యనాథ్ గారు మంచి ఆలోచించిన ఒకటి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమదారులు ఇండియాకి వస్తున్నారు కదా. వీళ్ళు ఇండియా నుంచి పట్టుకొని బంగ్లాదేశ్ పంపిస్తే వాళ్ళు మా దేశస్తులు గారు, మా దేశస్తులు గారు అని పాకిస్తాన్ వాడు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు? మంచిగా వచ్చినానికి వచ్చినట్టు మంచిగా చేస్తున్నారు, మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దగ్గర కనీసం ఒక ఆవు ఒక ఇది ఉన్నది అనుకో, ఒక దగ్గరేమో ఒక ఆవు ఒక ఇది ఉన్నది, ఒక దగ్గర ఒక పంది, ఒక ఆడపంది, ఒక మగ పంది ఉన్నది. అయితే ఈ ఆవుకు ఉన్న కాడనేమో ఒకటే ఒక దూడనిస్తుంది, ఆవేమో ఒక దూడనిస్తుంది. కనీసం పందేమో కనీసం 10-20 మంది పిల్లల్ని ఒక కనుపులో అదిగా ఉంటుంది. అందుకని ఆ వర్గం వాళ్ళది జనాభా ఎంత పెరిగిపోతున్నది, హిందువులది ఎంత తగ్గిపోతున్నది. వాళ్ళు కనీసం ఒక్కరు ఉన్న కాడనేమో 10-12 మంది వాళ్ళు అవుతున్నారు, హిందువులేమో ఒక్కరు ఉన్న కాడ ఇద్దరే అవుతున్నారు. ఎందుకని యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు? మంచి పని ఏం చేస్తున్నంటే ఆ వర్గానికి మంచిగా ఇప్పుడు ఏం చేస్తుండు, ఆ పందులని అరికట్టాలంటే ఖచ్చితంగా ఆ పందులని బస్ మొగోళ్ళకైతే నరం కట్ చేసి పిస్తుండు, ఆడోళ్ళకు ఆపరేషన్. అంటే ఇక నరం అంటే ఇక మొత్తం కుల్ల మొగతనం లేకుండా చేస్తుండు బస్. ఎవ్వడు అక్రమదారులు పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, మయన్మార్ నుంచి కానీ ఇండియాకి వస్తుండో దొరికిన మనకి మొగతనం లేకుండా ఆపరేషన్ చేయించకుండా పడేస్తుండు. ఆడవాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయిస్తారు పిల్లలు పుట్టకుండా. అట్లా చేస్తే కనీసం వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఆ సంతానం పెరగది, ఆ పందుల గుంపు పెరగది, పందుల గుంపు పెరగది, అది అంతే ఉంటుంది. అందుకని మంచిగా ఆలోచించండు యోగి ఆదిత్యనాథ్ గారు మంచి ప్లాన్ వేసిండు. కనీసం ఇప్పుడు 5,000 మందికి మంచిగా చేసిండు, ఆపరేషన్ చేయించండు. అంటే పోకపోతే గల అందరికీ నరం కట్ చేపిస్తుండు. వాళ్ళకు ఇద్దరికి ఓళ్ళకు పిల్లలు కాకుండా బస్సు మొగళ్ళకి ఆడవాళ్ళకైతే వాళ్ళకు బస్సు పిల్లలు కాకుండా మంచి ఆపరేషన్ చేపిస్తుండు, నరం కట్ చేపిస్తుండు. బస్సు బతుకుంటే ఎన్ని రోజులు బతుకుతారు? ఎన్ని రోజులు బతుకుతాడు ఇక ఆడు? పిల్లలు పుట్టరు, ఏం కాదు. ఆ పందుల సంతతి అంతా తగ్గిపోతుంది. ఆ పందులు తిన్నట్టు పందులు ఎంత ఇటు తింటాయి, ఇటు పోతాయి, ఈ బురదలో మూతి పెడతాయి, అటు పోతే ఆ కచరలో మూతి పెడతాయి. అటువంటి ఈ సంతతి కూడా, ఈ సంతతి పెరిగింది అనుకో, ఇటు పోతుంది ఈ కచరలకు, ఆ కచరలకు. ఎటువో ఇండియాలో ఉంటారు, ఇండియాలో తింటారు, ఇండియాని బదనాం చేస్తారు, ఇండియాలో బాంబులు పెడతారు. యోగి ఆదిత్యనాథ్ కూడా మంచి ప్లాన్ వేసి మంచి పని చేస్తుంది. ఇప్పుడైతే అట్లా చేస్తే ప్రతి ఒక్క రాష్ట్రంలో, ఒక్క యూపీలే కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో దొరికినట్టు నరం కట్ చెప్పియాలా. ఇద్దరికిగా ఆడ మగ ఇద్దరికి కల ఆపరేషన్ చేయించాలి. ఇలా మగతనం లేకుండా చేపియాలా, వాళ్ళకు పిల్లలు కాకుండా గర్భసంచి తీసి ఏదో ఒకటి ఆపరేషన్ చేయించాలా. కల పరాకతి కాల నిడిచిపెట్టాలి. ఇక తిరుగురు ఎంత రోజులు తిరుగుతారో ఆ సంతతి ఆ పందుల గుంపు ఏమో పెరగది. ఆ పందుల గుంపు పెరగకపోతే కరెక్ట్ ఉంటారు. ఇక ఆ పందుల గుంపు పెరిగిందంటే పందుల గుంపులో ఆ పందుల గుంపులో ఒక్కళ్ళు ఉండాలంటే ఏడుంటాడు? ఆ పందులు ఎటు పడితే అటే పొరుతాయి, ఇటు పడితే ఇటు పురుతా, అటు పడితే అటు పురుతా, ఇటు పడితే ఇటు చెత్త, ఏ చెత్తలైనా ఆ పందులు పొరుతాయి, పందులు పొరుకుంటూ ఉంటాయి. కానీ ఇట్లు ఆవులు అట్లా పొరాయి కదా. ఇక ఆవులు లాగులు మంచి సునవసరంగా ఉండేటి, ఆవులు లాగలేమో ఇట్లా మంచిగా సునవసరంగా ఉండేటి హిందువులు. ఆ పందుల గుంపులేమో ఆ సంతతి వాళ్ళు ఎట్లా ఉంటారు? ఒక సైకిల్ అందుకొని ఒకడు పేపర్లు ఏరుకొస్తాడు, ఒక సైకిల్ అందుకొని ఒకడు ఇనుప సామాన్ ఏరుతాడు. అటువంటి సంతతి అది. అటువంటి సంతతి లేకుండా ఇప్పుడు మంచి ఉంటుంది. ఇక దొరికినట్టు ఓన్ దొరికినట్టు ఆ సంతతి మొత్తం ఆపరేషన్ చేయించకుండా పడేస్తే కరెక్ట్ అవుతాడు. అట్లయితేనే మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ పని జరగాల. ప్రతి ఒక్క రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే కాడు, ప్రతి ఒక్క సీఎం ప్రతి ఒక్క రాష్ట్రంలో దొరికినట్టు నరం కట్ చేయించుకుంటా ఆపరేషన్లు చేయించుకుంటా పడేయాలా. అప్పుడైతే ఆ సంతతి మొత్తం తగ్గిపోతుంది. ఇండియాలో ఉండమంటే కూడా ఉండకుండా ఇప్పుడు యూపీకి రావడానికంటే ఉచ్చబోసుకుంటున్నారు ఒక్కొక్కడు. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు కదా, ఇటు పోతే మొత్తం నరం కట్ చేపిస్తుండు, ఈ సంతతి పెరగది, మనం అక్కడికి పోయి మనం లాభం లేదు, ఎప్పటికీ మన బతుకులు వేస్ట్, అసలు నరం కట్ చేపిస్తాను భయపడి ఆ యూపీలోకి అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నాడు. అందుకని ఇప్పుడు సరిహద్దులో కూడా ఆర్మీ వాళ్ళని కొద్దిగా తగ్గిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు వస్తలేరు ఇక భయపడి. వాళ్ళు రాకపోతే వీళ్ళని ఫౌజీని ఆర్మీ వాళ్ళని కొద్దిగా తగ్గిస్తున్నారు. అట్లా భయం అంటూ ఉంటే అట్లా భయం ఉండదు. యోగి ఆదిత్యనాథ్ ఏ పని చేసినా కానీ ఒక్కొక్కడికి
ఉచ్చబడే విధానంగా చేస్తాడు. గట్లా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళకి భయపడి వీళ్ళకి భయపడుకుంటా ఈ రౌడీలకు భయపడుకుంటా చేస్తుంటోళ్ళు ఎందుకు ఈ ముఖ్యమంత్రులు ఉండేందుకు లేకెందుకు? యోగి ఆదిత్యనాథ్ చేసిన పని కరెక్ట్. మీరేమనుకుంటుండ్రు? ఏం కథ, ఇది మంచిదా చెడ్డదా? మీరు అందరూ నాకు మెసేజ్ పెట్టండి. ఓలోళ్ళు చూస్తున్నారు, ఏం కథ మరి? ఈ యోగి ఆదిత్యనాథ్ చేసిన పని మంచిదా చెడ్డదా? ఆ సంతతి వేరేకుంటా మాత్రం అందరికి ఆపరేషన్ నరం కట్ చేయించుకుంటా, ఇద్దరికి నరం కట్ చేయించుకుంటా మంచిగా పడేస్తున్నాడు. ఆ నరం కట్ చేసిందే మంచిది కదా. ఆ సంతతి వేరేకుంటూ ఉంటుంది, ఆ పందుల గుంపు వేరుకుంటూ ఉంటుంది. మీరు ఓలోళ్ళు చూస్తుండ్రు, మెసేజ్ పెట్టండి, నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కొక్కరు ఎంతమంది చూస్తున్నారు, ఏం కథ? మెసేజ్ చేయండి. అది మంచిదా చెడ్డదా? మంచిదైతే లైక్ చేయండి, బస్ షేర్ చేయండి. బస్ కొంతమందికి తెలియాలి, కొంతమందికి ఓళ్ళకు ఇప్పుడు మనకు అందరికీ ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా ఉన్నది కనుక ఇప్పుడు కొంతమందికి తెలుస్తున్నది. ముందైతే ఎవరికి తెలియకపోతుండే, ఏం చేయకపోతుండే. ఇప్పుడు కొంతమందికి తెలుస్తున్నది. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా తెలిసేటట్టు అందరికీ కొద్దిగా తెలియ చెప్తే బాగుంటుంది. షేర్ చేస్తే అందరికీ కనీసం ఒక్కరికి ఇద్దరు ముగ్గురు చేసిన గిట్లా ఉందా గట్ల ఉందా అన్నట్టు కొందరికన్నా కొంతని ఒకరికి తెలుసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. ఆ గుంపు పందుల గుంపు యాడున్నా కానీ ఆ పందుల గుంపుని నాశనం చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ చేస్తుండ అన్నట్టు అందరికీ తెలియాలి. తెలిస్తే ఇంకొక ముఖ్యమంత్రికి తెలుస్తుంది, ఇంకొక రాష్ట్రంలో తెలుస్తుంది. అట్లయితేనే కరెక్ట్ ఉంటారు. అట్లయితేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశం బాగుపడాలంటే ఇట్లా ఉండాలి. యోగి ఆదిత్యనాథ్ లాంటి ఇంకో ముఖ్యమంత్రి ఉండాలి. ఒకళ్ళని చూసుకున్నాం ఇప్పుడు అట్లా సేమ్ రాజస్థాన్ అలానే జరుగుతుంది, ఢిల్లీలో అలా జరుగుతుంది, యూపీలో అలానే జరుగుతున్నది. అట్లా జరిగితేనే కరెక్ట్ ఉంటుంది. ఇక నరం కట్ చేయాలా, శిక్ష పెట్టేయాలా, తినండి ఎందాక తిరుగుతారో అని మంచిగా చేస్తున్నారు. సరే, మంచిది, ఓకే.